శనిదేవుడు కర్మ ప్రదాత, న్యాయదేవుడు. శనీశ్వరుణ్ణి అత్యంత క్రూరమైన గ్రహంగా అనేసుకుంటారు. వాస్తవానికి శనీశ్వరుడు తన్ని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కిచ్చే కరుణామూర్తి. శనిదేవుడి అనుగ్రహం ఉంటే పేదవాడు కూడా రాజవుతాడు. శనిదేవుడికి ఆగ్రహం కలిగితే జీవితంలో సమస్యలొస్తాయి. శని వ్యక్తి కర్మలను బట్టి అతనికి ఫలితాన్నిస్తాడు, అలాగే పనుల ప్రకారం శిక్షిస్తాడు. హిందూ మతంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేస్తారు. శనివారం శనీశ్వరుడికి సరైన ఆచారాలతో పూజిస్తే ఆయన ఆశీస్సులు లభిస్తాయి. విజయం అతని పాదాలను ముద్దాడుతుంది. ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో పెరుగుదల. అసలు శని దోషం ఎప్పుడొస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి, చర్యలేంటో చూద్దాం. శనిగ్రహం తిరోగమనంలో ఉన్నప్పుడు, జాతకంలో నిమ్న స్థానంలో ఉన్నప్పుడు శని దోషం వస్తుంది. ఎవరైనా ఏదైనా జీవిని చంపినా అతను శని దోషం బారిన పడతాడు. తన భార్యను అవమానించినా లేదా ఆమెతో తప్పుగా ప్రవర్తించినా కూడా శని దోషం అతనిపై పడుతుంది. ఎవరైనా శనీశ్వరుణ్ణి పూజించడంలో పొరపాటు చేస్తే కూడా శని దోషంతో ప్రభావితం అవుతారు. లక్షణాలు ఎలా ఉంటాయంటే అప్పులు పెరిగిపోతాయి, డబ్బు ఆస్తి ఖర్చులు, ఎంత కష్టపడి పనిచేసినా జీవితంలో విజయం రాదు. నివారించడానికి కొన్ని నివారణ మార్గాలున్నాయి. దోషం తొలగిపోవడానికి శనివారం రావి చెట్టును పూజించాలి. ఆ చెట్టు చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేయాలి. శనీశ్వరుని స్తుతించి శని చాలీసాను పారాయణం చేయాలి. శనివారం శనీశ్వరుడికి ఆవ నూనె సమర్పించాలి, మినప్పప్పును సమర్పించాలి. శనివారం పూట శనివారం శమి వృక్షాన్ని పూజించాలి.